నేను ఎట్లా చూసుకుంటే పాపకి ఎట్లా చూసుకో నేను చూసుకోవడం పాప చూసుకోవడం. అరే నీకు అర్థమవుతుంది నీకు సంబర్ కంట్రీ అయినప్పుడు నేను గుర్తు నీకు కూతురుతారా ఆమె స్టాండింగ్తో మళ్ళీ బిర్యానీ తింటాను వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ శివరాత్రి. ఒక అతను తన పక్కింట్లో ఉన్న ఒక ఆంటీని అన్ని రకాలుగా వాడుకుంటున్నాడు. అయితే తన కూతురు కూడా పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసాడనమాట. ఆ తర్వాత ఆ ఆంటీ మనకు టాస్క్ ఇవ్వడం, మన టీం వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మీరే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా అర్థమవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. మాట్లాడేది సుధాకరే సారా? అవునమ్మా. ఎవరు మీరు మాట్లాడేది? ఏదైనా సాల్వ్ చేస్తారేమిటి సార్? ఏం ప్రాబ్లం అమ్మా? నాకు నా పాపకి ఇబ్బంది పెడుతుండ్రు సార్. ఏమి ఇబ్బంది పెడుతున్నామ్మా? లొకేషన్ పెడతాను సార్, డైరెక్ట్ వచ్చేసండి సార్, మీకు కలిసి మాట్లాడతాను సార్. సీరియస్ అమ్మా? అవును సీరియస్ సార్. సరే పెట్టుకోండి ఒకసారి, మా టీం కూడా వస్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు, ఏంటో తెలుస్తుంది. పెట్టు. నాకే ఇబ్బంది ఉంది, పాపకి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. ఏం కాదు, నేను ఎంత బాగా చూసుకుంటా, అవునా? చూసుకుంటే ఇంకా మళ్ళీ అదే కష్టంతో ఉంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కదా. ఏ రోజున ఇబ్బంది కాదు, అట్లాగే పాపలు కూడా ఇబ్బంది కాదు. ఇప్పటి నుంచి ఇబ్బంది పెట్టద్దు, సరేనా? చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. పాపలు కూడా అర్థం చేసుకోవాలి. నాకు చాలా ఇబ్బంది ఉంది, పాపకి ఎట్లా చూసుకుంటావు? చాలా మోసం అడిగితే ఎవరికి అడిగాను నేను? అవునా? అవునా? అంటే ఏం నమ్మకం ఉంటుంది కదా? నమ్మకం నేనే నమ్ముతాను, ఇన్నాళ్ళు నాకు నేను తెలియకుండా నమ్ముకుంటాను, నా మీద నమ్ముకుంటాను, నా మాట మంచిగా చూసుకుంటే అసలే అవసరమే లేదు. ఇంతకుముందు చాలా కష్టపెట్టావు, మాకు కూడా చాలా కష్టపెట్టినా. నేనైతే నీ నమ్మకం మీద ఇంతకుముందు కూడా నమ్మకం చేసావు, కానీ ఇప్పుడు అయితే నేను ఇయ్యను. ఎందుకంటే ఏం మాట్లాడినా ఎన్ని రోజులు ఇవ్వాలి నీకు మాట? నేను పాప సరే నేను ఎట్లా చూసుకుంటే పాపలు ఎట్లా చూసుకో నేను చూసుకోవడం పాప చూసుకోవడం. మామూలు మా అత్తమ్మ నాకు తెలియకుండా ఏం చేస్తాను, ఏం చేస్తాను? కొత్త వ్యక్తి నాకు తెలియకుండా ఎవరు అసలు ఎవరు అసలు చెప్పు ఎవరు చెప్పు. బొక్కలు చూస్తున్నా నువ్వు అసలు ఎవరు ఎవరు ఇక్కడ మాట్లాడు అంతరం ఆమె మాట్లాడు చెప్పు ఎవరు చెప్పు. కూతురు ఫ్యామిలీ నాకేమో వెనకలేదు, ఏమన్నా నాకు ఫ్యామిలీ ఉంది, చెప్పు. నీ బాధ ఏంటి అసలు? నీ బాధ తప్పు చేస్తున్నావు అయిపోయింది, తప్పు చేస్తున్నావు అయిపోయింది, ఇంకొక తప్పు చేయకుండా. అరే నీకు అర్థమవుతుంది, నీకు సంబర్ కంట్రీ అయినప్పుడు నేను గుర్తులు కనుక కూతురుతారా ఇవాళ బిడ్డ చేసుకున్నావా? బిడ్డను పెళ్లి చేసుకున్నాను, అది ఉండాలని వస్తుంది. ఇవన్నీ కాదు నాకు అది అలవాటు, అల్లి చూసుకున్నాను, 10 మంది కూడా కావాలి.
కోపం వస్తుంది, వచ్చిన కోపాలు గుర్తా ఉంటుంది. ఇల్లు అవుతుంది, ఇల్లు అవుతున్నాయి, లెట్టర్లు చెప్తున్నాయి. నేను కూడా అర్థం అవుతుంది, ఇల్లనే నీకు కావుతున్నా. ఏమవుతుంది నువ్వు చేస్తున్న తప్పుడు అదే చెప్తావు. తప్పదు కాదు, నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తావు. తప్పదు కాదు, నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తావు. నాకు చెప్పడానికి అర్థమైతే కానీ మనిషి చదువుతాం కాదని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవాలి. మనిషి పుట్టుకుంటావా గారి పుట్టుకుంటావా చెప్తే అర్థమైతే కదా. పోటు కాదు కదా, నేను పోటు కాదు ఏటం కదా చెప్తూ ఎందుకు చేస్తున్నా అర్థం చైతీ అసలు ఫస్ట్ నేను ఎందుకు చెప్తాను రిక్వెస్ట్ చేసి తప్పు నీరు ఈ రెండు చేతులు కలిసి సఫర్లు అవుతాయి కాబట్టి నేను ముద్ద మూడు చూసుకుంటాను. ఫస్ట్ నేను ముద్ద నాలుగు చూసుకుంటాను. ఎందుకు కదా నీ తప్పుని తన తప్పుగా ఈ విషయం బయట పడకుండా నేను సప్పుడే నీకు తెలిసింది ఎట్లా అసలు నాకు ఎట్లా తెలిసింది. నేను చెప్పేది మాట్లాడుకుందామా కొట్లాడుకుందామా ఏదో నేను రెండు కానీ చెప్పి ఆ నోట్ బెల్లంగా పెట్టుకున్నాము. బెల్లంగా పెట్టుకున్నా నోట్ తక్కువ ఫస్ట్ బెల్లంగా పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మాస్టర్ రోజులు పెట్టుకుంటా చెప్పడానికి నేను చెప్పేది మాట్లాడుకున్నాము కొట్లాడుకుందామా. గల్లీలు ఉన్నాము, ఇళ్ళలు ఉన్నాము, వద్దు అని చెప్పి అవుతుంది. వద్దు అని ఎందుకు అవుతుంది సార్, ఇంట్లో ఉన్నామా ఏం మాత్రం సౌండ్ అయినా ఇంత ఆగమవుతుంది. వేరే ఫస్ట్ మాట్లాడుకుందాం. మరి ఇట్లా నేను మింగి అర్థమవుతుందా మాట్లాడి ఫస్ట్ లేరా మాట్లాడతా. ఇద్దరు ఉంది నీజు ఉందమ్మా గాడి మనిషి గారు ఇంత పిల్లల కలిగి బుద్ధి మనం ఇదే పడమ్మా. వాడేద్దామా నీ ఏజెంటమ్మా, నీ ఏజెంట్ మా ఏజెంట్ గా ఏజెంట్ నువ్వు చేసే పని అది గా ఏజెంట్ నువ్వు చేసే పని అదే కూడా మీ సార్ కలిసి ఎవరైనా చేసుకుంటాను. నీకేట్రా నీకు అవసరం నాకు అన్ని వచ్చినాయి. పుట్టడం వచ్చు, కాలు మొక్కడం వచ్చు. నేను రెండు చేస్తాను. ఈ రెండు లేకపోతే అందరిలో సెంటర్ అవుతాను. అంజలి ఫస్ట్ అంజలి ఎవడు అసలు అంజలి ఉండేది కానీ నేను చెప్పేది చెప్తే తప్పు ఇద్దరు ఇడ్డీ మనం మూసుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను. మీ ఇంట్లో వేసినప్పుడు బాగుండదు. మా ఇంట్లో కాదు కానీ ఎప్పటికి చెప్పిన ఎవ్వరు నమ్మరు. ఆంటీకి నాకు ఎవ్వరు నమ్మరు. నీకే దిగులేడతారు అంతే. మా ఇంట్లో కాదు కానీ ఎప్పటికి చెప్పిన ఎవ్వరు నమ్మరు. ఆంటీకి నాకు ఎవ్వరు నమ్మరు. నీకే దిగులేడతారు అంతే. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. కొంచెం వాళ్ళతో నేను మిగిలాడుతున్నా నీ వల్ల నువ్వేం అడవే పని వల్ల ఫస్ట్ నుంచి పోరా బయటికి. ఆయన చేస్తారమ్మా ఎందుకంటే ఆయన మోగ కదా, ఆయన చేస్తారమ్మా ఎందుకంటే ఆయన మోగ కదా. నువ్వు సప్పుడు ఏమో కూర్చున్నావు, నేను తెలుసున్నా మొత్తం మాట్లాడుతుంటే పిచ్చిన రూమ్ లో అన్ని మోసుకుని లేదు నా కథ వేరే నా సంగతి నీకు తెలియదు అసలు. నేను నీ సంగతి తెలుసు, నీ అయ్యే సంగతి తెలుసు, అన్ని సంగతులు తెలుసు నాకు. నీ స్టోరీ మొత్తం నాకు తెలుసు. నాయన నీకు 2 ఎకరాల జాబ్ ఉంది, ఈ ఇంతగా దిగవాలా నువ్వు అన్పడగాడివి, నీకు జాగానే ఉంది అన్పడగాడివి. నీకు ఎట్లా అంటే వీళ్ళ షాప్లో పట్టుకుని వాళ్ళ షాప్లో పట్టుకుని ఇదే పంటరా నీకు. నాకు తెలుసు, అని స్టోరీ మొత్తం నాకు తెలుసు నాయన. అర్థమైనా తెలుసు కదా. ఇంకెందుకు నీకు ఇబ్బంది? పక్కేది ఏం చేస్తాను నేను చూసుకుంటాను, నేనేం చూసుకుంటాను. నీకెందుకు ఆమె చూసుకోలేక నా దగ్గరికి వచ్చింది, నేను చూస్తున్నాను. అర్థమైనా అదే అమ్మా. ఆమెకు నోటు నాలుక లేదు, ఆ నాలుక నువ్వు మంచి మింగుతున్నావు. ఆమె నోటు నాలుక లేదు, ఆ నాలుక అడ్డం పెట్టుకుని నువ్వు మంచి మింగుతున్నావు. నాకు స్టోరీ మొత్తం కాన్సెప్ట్ అంత అర్థమైపోయింది. ఆమె జీవితం ఆడుకుని కాక వాళ్ళ పాపం నువ్వు ఆగం చేస్తాను. ఆమె జీవితం ఆడుకుని కాక వాళ్ళ పాపం నువ్వు ఆగం చేస్తాను. పెళ్లి చేసుకున్నావు నిజంగా పెళ్లి చేసుకున్నావు మరి చెప్పా చేసుకుంటా. నువ్వు పక్కా వేసుకున్నావు పెళ్లి పక్కా చేసుకుంటాడు చూడా 100% చూడా. నేను ఇప్పుడు ఇమీడియట్ మాట్లాడితే నీకేది అవసరం? మరి నీ పిల్లతో ఏమవసరం? నీ పిల్లతో ఏమవసరం? నేను చూసుకుంటాను. మరి నేను దగ్గర నేను చూసుకుంటాను. అక్కర్లేదు అది అక్క కన్వీనర్ అక్కడే ఉంటారు. ఆమె స్పాంబులతో బల్లాలు బిర్యానీ తింటాను, ఘాటి మీద కూడా బాగుంటున్నాను. ఆమె స్పాంబులతో బల్లాలు బిర్యానీ తింటాను, ఘాటి మీద కూడా బాగుంటున్నాను. అని బ్లాక్ అయిపోతాను. నేను ముందు చెప్తున్నాను, అర్థం చేస్తున్నాను. నేను తమ్ముడు, నేను చాలా ఓపిక పట్టుకుని చెప్తున్నాను. నేను బాడీ పెరిగింది, ఏదో 4 బీర్లు లాగి బిర్యానీ తిన్నంత మాత్రం బాడీ పెరుగుతుంది. ఎవరికైనా పెరుగుతుంది, ఏ గాడి నాకు పడుతుంది, నాకైనా పెరుగుతుంది, నీకైనా పెరుగుతుంది. నువ్వు ఆ బాడీని చూసుకుని మోస్తున్నావు అని నేను లిటరల్ చెప్తున్నా. రెండు కాళ్ళు కూడా మొక్కుతారా చెప్తున్నా, అర్థం చేసుకో. ఎందుకు నీకు ధైర్యం అక్కర్లేదు
చెప్తే వినపడదా? మంచి చెప్తాను అవి నిలిసే పెట్టేసి అన్ని నిలిసే పెట్టు. ఎందుకంటే అంతా బాగుంటుంది అపార్ట్మెంట్ గలీజ్ ఉంటుంది. వేరే రేపు పొద్దున ఏమవుతుంది సార్ వేరే అవుతుంది. ఈ రూమ్ రెంట్ కట్టేది నేను, పిల్లడు పాప చదివించేది నేను, ఫైనాన్స్ ఇచ్చేది కూడా నేను. నా రూమ్లోకి వచ్చి నెగేటివ్ క్వశ్చన్ తప్పి అరుస్తున్నాడు భయ్యుడు. నేను తొప్పేస్తాను నేను చేస్తాను అన్నీ చేస్తాను అని చెప్పి చెప్పేది ప్రశాంతంగా చెప్తున్నాను. నువ్వు పైసలు ఇచ్చినావు ఎందుకు ఊటీ ఇచ్చినావు? ఆమెకి ఏం వాడుకోలేము. ఆమె భవిష్యత్తు నీకు ఆమె ఇద్దరు అండర్స్టాండింగ్ రెండు చేతులు కాదు సప్పట్లు అవుతాయి. రెండు చేతులు సప్పట్లు అవుతాయి. తెలుసు నాకు ఆ విషయం. మరి తెలిసినాక ఇంకెంత ఇప్పుడు ఇప్పటిదాకా అయ్యింది అయిపోయింది. ఇప్పటి నుంచి మంచిగా ఉందామో ఉంటాం. మంచిగా ఉండేది లేదు, ఇట్లాగే నేను ఉంటున్నాను. ఇదే కావాలి, ఇట్లా ఉంటాము. నాకు ఇద్దరు కావాలి. అది అవదమ్మా. ఇద్దరు కావాలి. ఇద్దరు నువ్వు వాడు ఇద్దరు కావాలి. అవసరం లేదు. ఇద్దరితో చేస్తాను ఆహా, నాకు మంచి. అవసరం లేదు. మరి నీకు పైసలు ఇచ్చిన గుర్తురాదు. గుర్తు వాళ్ళు కాదు పైసలు అంటే అంటే నాతో ఉందని మా బిడ్డతో ఎట్లా చేస్తారని నేను ఒప్పుకోలేదు. గుర్తు అంటే బాబు నా ఏజ్ నా ఏజ్ చేస్తాం. ఆడడానికి ఎవరైనా చేస్తాను, ఇంకోటి ఎప్పుడు చేయదు. ఆకు వరకు ముందు పెట్టుడు కాదు మాటిన ఆకు ఈ వయసులో అదే కావాలి. ముదురా మెదురా చూడాలి ఉండవక. నా వయసు గారికి కరెక్ట్ కనుక నేను అది చేసుకుంటున్నాను. తనకు కూడా చెప్పా చెప్పలేదు సార్. చెప్పాను నేను. పాపలు కూడా అడుగు ఒకసారి చెప్పాను. చెప్పారు. పాప వస్తుంది అట్లా ఒప్పుకుంటారా? ఎవరైనా తల్లి ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోరు కదా. అని చాలా తప్పు చేసినారు. నువ్వు చేసిన వస్తుంది నువ్వు చేసిన వస్తుంది కానీ నాకు తెలియదు కదా సార్. ఏం తెలియదు. ఆకు నువ్వు ముందు తెలియదు. తెలియదు నేను మాట్లాడుతున్నాను ఈ ఎడకాల మాటలు కానీ పాపతో అట్లా చేయడం నేను చాలా కాంప్రమైజ్ చేస్తాను. కాలు ఎందుకని ఫస్ట్ నేను చాలా కూల్ అవుతున్నాను. చాలా కూల్ అవుతున్నాను. నేను మధ్య చెప్తున్నా చాలా కూల్ అవుతున్నాను. ఎందుకు నాకు కొట్లాడదు పంచాయతీ వద్దు. ఈ బయట పడితే గలీజ్ అవుతుంది. వద్దు అన్నమాట. అది నేను చూసుకుంటా. నాకున్న పొలిటికల్ నేను చూసుకుంటాను. పొలిటీషియన్స్ లా నీకున్న లెక్కల ఇది వేరే సినిమా అవుతుంది. ఏం కాదు, నేను చూసుకుంటాను. తనకి ఎట్లా చూసుకుంటా నాకు తెలుసు. నువ్వు వచ్చాకంటే సెంటర్ లో నీకు వరకే తెలుసు. నాకు అవసరం లేదు. బయట వరకు అది తెలియదు. బయట తెలవాలన్నా? బయట తెలిపిమంటావా? నాకున్న బీపీకి నాకున్న టాబ్లెట్లు నేను మింగే టాబ్లెట్ చాలా ధైర్యం ఉందన్న. అనవసరం నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసి సంలాంచి చెప్తాను. వద్దు, నువ్వు ఎవరిని చెప్పుకోవడం చెప్పు. ఫస్ట్ తనతో నీకు సెట్ కాదు. అర్థం చేసుకో. రేపు రిలేషన్షిప్ లో వేరే అవుతుంది. ఎందుకంటే వస్తుంది ఏం మాట్లాడుతున్నావురా? ఆంటీని తీసుకోరా. ఆంటీని తీసుకో. ఆంటీ బిడ్డ ఎందుకు? ఆగమ్మ ఆంటీ బిడ్డ ఎందుకు? ఇక్కడ జరిగి ఎట్లా ఉంటాను? ఇట్లా ఉంటాను. ఫోన్ ఎందుకు? ఫోన్ ఎందుకు? ఫోన్తో నీకేం పని? నిన్ను కదా ఇంకా విన్నావు కదా. విన్నావు కదా. ఎవరు ఫోన్ చేసుకుంటే ఎవరు చెప్పుకుంటే చెప్పుకో. ఎలా పోతావు? ఇక్కడ కావాలి అవసరం లేదు. అవసరం లేదు. వీడియోస్ ఇంకోనప్పుడు అవసరం లేదు. నా బతుకు నేను బతుకుతా. నీ భర్తతో బతావు ఇంకా మందుతో బతావు? నా భర్తతోనే బతుకుంటా. నా బతుకు నేను నీకు మళ్ళీ అడుగుతున్నామ్మా. అదే బాగానే అడుగుతాను. నేను వెళ్ళాను. ఎలాగా? వెళ్ళా. ఇది లాస్ట్ కానీ ఇది లాస్ట్. ఇంకేం అవసరం లేదు. అవసరం లేదు. అవసరం నీకు మళ్ళీ అవసరం చెప్పండి. ఆ? నీకు వాడు అవసరం ఉందా? లేదు. అవసరం లేదు. చాలానికి చాలు. చాలు కదా. నీ వంటకాలు చాలు కదా. చాలు. ఏ బతుకు చాలు. కేసిస్తా. నీ బతుకులు మొత్తం బతుకుతా. ఎందుకంటే పాపకు నాకు సరే. నీ పాప జీవితం ఇది ఓకే నీకు? మళ్ళీ నువ్వు అదే నేను చూతాను. నేను అవసరం లేదు. నేను అవసరం లేదా? నాకు అవసరం లేదు. నీ అవసరం ఏం లేదు. ఏంటంటే తాగి ఇన్నాళ్ళ వరకు నేను చేసి మర్చిపోయావా? రూమ్ రెంట్ కట్టడం ఏం మర్చిపోలేదండి. ఎందుకంటే నీకు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నీ అవసరం లేదంటుంది. ఆమె నీ అవసరం లేదు, నీకు ఆమె అవసరం లేదు. ఆమె అలాగే చెప్తుంది. ఆమె అలాగే చెప్తుంది.
నేను ఇంకో రకంగా చెప్తాను, మంచిగా అయిపోయింది ఇప్పటిదాకా నీకు సహనంతో చెప్పాను, ఇక ఇంతగా సహనం నాతో కాదు. మన బాబుని సహనం కట్టి ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడ ఫస్ట్ పో, నేను చూసుకుంటాను కదా. అవసరం లేదని వినావా? ఇదే మొండి శాతం చేస్తావా అని అడుగుతున్నా, ఇదే మొండి శాతం చేస్తావా అని అడుగుతున్నా, ఇదే మొండి శాతం చేస్తావా అని అడుగుతున్నా. మొండి శాతం చేస్తావా చెప్తే అర్థం కదా. మనిషి ఎవరు చెప్తే మనిషి ఎవరు నేతో చెప్పాలి, ఇంకేం మిగతా చెప్పాలి. చదువుతాను కాదు గోగుల్ ఆ కెమెరా గిట్లా తీసుకురా, ఈ మొబైల్ నీ ఫ్రెండ్ పెట్టుకోండి. ఈ అమ్మాయి ఎంతమందిని వచ్చాయంట్లో మీ మిమ్మల్ని అందరూ ఉన్నారా? ఇద్దరు చెప్తున్నాం, ఇద్దరికి ఇద్దరు తప్పుని చెప్తున్నా, ఇద్దరు తప్పుందని చెప్తున్నా, ఇద్దరు తప్పు కాబట్టి నువ్వు కాలు మీకు చెప్తున్నా, ఆమెకు చెప్తాను, నీకు చెప్తాను. పడతాను తెలిసి ఇంకా ఆగమవుతుంది, నీ ఇంట్లో తెలిసి నీ ఫ్యామిలీ సంసారం ఆగమవుతుంది. నీ చూసుకుంటారప్ప అయితే నేను చూసుకుంటారా? కెమెరా పెట్టు, నువ్వు పెట్టు, కెమెరా పెట్టు పెట్టు. సార్ చెప్పేసి సార్ ఈయన సార్ ఈ ఇద్దరు అక్రమ సంబంధాలు ఈయనకంటే ఇది భార్యతో ఆమెతో పాటు ఇలా బిడ్డ కూడా కావాలంట, ఇలా బిడ్డ కూడా కావాలంట సార్. ఈయన పరిస్థితి మీరే చూసుకోండి. నేను పోతాను, నేను పోయి చెప్తాను. కెమెరా ఆపండి. ఎవరండి అసలు ఈ పని ఇప్పుడు పెద్ద పోతాను కదా, ఏ తర్వాత చూసుకుంటా చూసుకో చూసుకో. ఇప్పుడు ఏదైనా ముఖం అప్పుడే పడ్డది, నేను రోజా ముఖం కాదు, ఇట్లా పెట్టి కానీ మంచిగా ఉంది, మంచిగా ఉంటుంది. కెమెరా అన్నీ చెప్తుంది చూసుకొని కూర్చుంటాను. ఎందుకు సార్ ఇద్దరు తప్పు కెమెరా గోకుల్ సార్ కొంచెం ఫోకస్ పెడతాను, మంచి మస్తు న్యూస్ కావాలి. ఇప్పుడే నిజం పెడతాను, ఇప్పుడే నిజం పెడతాను. గోకుల్ అంటే పిచ్చి అనుకున్నావు, అటు పక్కన వాడిని కింద అనుకున్నావు, ఈ బద్ద భాషగా చేస్తాడు. అర్థమైనా? వాడిని చేయబెట్టవు, వాడిని చేయబెట్టే ముందు నన్ను నమ్మితే వాడిని మీద చేయలేదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీసుకోవడం నేను ఏ విధంగా పెడతా నీకు గట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. అబ్బాయిని పెట్టుకో, దానికి పెట్టి నా జీవితం మొత్తం నాశనం పెట్టింది. అని పచ్చి చీరలు పెట్టి మొత్తం డబ్బుల దానికి పెట్టింది. మరి ఎందుకు పెట్టావు? వీకెండ్కి పెట్టావు, ఎందుకు ఈకెండ్కి పెట్టావు? పెట్టినా నాకు అవసరం వచ్చింది పెట్టుకున్నా, నేను అప్పటి నుంచి నీ కాలు మొక్కేది కదే, అప్పటి నుంచి నీ కాలు మొక్కేది అందుకే, అన్ని మూసుకొని నీకు రిక్వెస్ట్ చేసేది అందుకే. అరే పెట్టినంత వాడుకుంటారా ఎవరైనా సరే, నా మాట విను, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఉన్న 2 ఎకరాలు 2 ఎకరాలు జాగాలు అమ్మకూరి నువ్వు ఇట్లే పొట్టు అవుతావు. నీ కాలు మొక్క మొత్తా, నీకు అన్ని మొత్తా. దీని గురించి నాకు తెలుసు, ఈమె గురించి నాకు తెలుసు. అర్థమైందా? ఈమె టాస్క్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది సినిమా. నేను రిక్వెస్ట్ చేసి నీకు కొట్టి చెప్పేది, తిట్టి చెప్పేది, ప్రేమతో చెప్పేది అందుకే. అన్నా నీకు తెలుసా నేను మంచోడు వాళ్ళ, నాకు తెలుసు నీకు. నేను మీకు రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నా సార్, ఉన్న పైసలు అన్ని దింగి నాకు తెలుసు. నేను ఎంక్వైరీ చేసిన, గల్లీలో మొత్తం ఎంక్వైరీ చేసిన. మీ నాయన చూసి మీ నాయనకి కూడా అడిగింది, మీ నాయన కెమెరా పెట్టమన్నది మీ నాయన రావులే, కెమెరా పెట్టమన్నది మీ నాయన. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, ఇక్కడ కూర్చోను మంచి నీకు సంజాయి చెప్తాను. నేను మొత్తం భవిష్యత్తు ఉన్నాను అందరూ. నేను ఎందుకు చెప్తున్నా సార్, నేను వేసే దరిద్రపానికి నువ్వు బలవుతున్నావు. నేను బక్రగాని చేసిరు, నిన్ను బక్రగాని చేసిరు, అర్థమవుతుంది. నేను బక్రగాని చేసుకొని జ్యూస్ ఉడికి తాగుతాను. వాస్తవం చెప్పాలంటే నీకు ఫైనాన్స్ ఇల్లు తప్పకపోతే ఈయన పైసలు ఇస్తావు, అన్ని ఇస్తారు, అన్ని మిగుతావు. మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు లేని కాస్ట్ పెడతావు. మనం నువ్వు అన్ని తెలుసు నాకు, నువ్వు నీ గురించి నాకు తెలుసా, మా నీ స్టోరీ మొత్తం తెలుసు. పెద్ద నువ్వు సిల్క చెప్తున్నావు, చెలకం అంటావు నువ్వు. చెలకమమ్మ, ఇది చిలక కాదు పెద్ద చెలక, దున్నిలోకి దున్నంతా. ఇది చిలక కాదు పెద్ద చెలక, దున్నిలోకి దున్నంతా. పండించుకునే పట్ట అర్థం చేసుకుని కాలు మొత్తం లేక పల్లెకి మొక్కుతున్నావు, పిచ్చర్ మొక్కుతున్నావు. ఇన్ని మరణ ఎందుకు మూసుకొని కూర్చున్నావు? నా దగ్గర తప్పు ఉంది, నాకు తెలుసు. అన్ని మూసుకొని టాస్క్ చేస్తుంది కదా సార్. నిన్ను మార్చడానికి ఆమె కాదు, నువ్వు రేపు వాళ్ళు బిడ్డ చేసుకునే సరే ఇస్తాడని నీకు ఇయ్యడం కాదు. తర్వాత నీ దగ్గర పొట్టు అయ్యాక బిడ్డ గిడ్డ అన్నీ వస్తుంది. జఫా అని అంటారు, జఫా ఇవ్వను.
నా మాట నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మరి ఏదంటే తెలుసు అన్న ఒక టాస్క్ చేస్తుంది, అది యూట్యూబ్ ఛానల్. ఆడు అందరి టీం అంటే పెద్ద ఉంటుంది, మన కుటుంబం పెద్దది, 8 లక్షల కుటుంబం, 8 లక్షల మంది మనకు సపోర్ట్ చేస్తారు. అర్థమైంది? 8 లక్షల పైచులకి రోజుకి పెరుగుతుందని తగ్గేది అన్నట్టుంది పని. ఆయన అసలు అమ్మాయికుడు కాపాడమే నా పని. అర్థమవుతున్నాను? నీ అసలు అమ్మాయికుడు కాపాడే నా పని. నేను కాలు మొక్కమని ముక్తా ముడ్డయ్యి ముందు నీకు ఇంకేం చేస్తాను. నేను కాలు మొక్కమని ముక్తా ముడ్డయ్యి ముందు నీకు ఇంకేం చేస్తాను. ఇన్ని మొత్తం కాపాడతాను నేను. నేను సముద్రం ఎక్కడి బయటపడతా. నేను చెప్తున్నా పెద్ద ఇదనా, పెద్ద స్కామ్ నడుస్తుంది. ఇదంతా ఎంక్వైరీ చేసిన మేము పిచ్చోళ్ళని వెళ్ళాము. వాళ్ళ కుటుంబం పెద్దదన్న. నీ అసలు అమ్మాయికులు నాసం కూరగాయలు పోస్తున్నారు. పెద్ద స్కామ్ నడుస్తుంది. నీకు అర్థమవుతుంది? ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్న. అవసరం లేదు. ఇక్కడ నుంచి అవసరం లేదు. అవసరం లేదు. ఇక్కడ నుంచి అన్ని తెలుసా? ఇలా స్టోర్ మొత్తం తెలుసా? నేను చెప్తాను నా పరిస్థితి ఏంటంటే, నీ పరిస్థితి గురి అవుతావు, పెద్ద గురి అవుతావు. అందుకే అన్ని మూసుకొని సైలెంట్ కూర్చొని మీ నాయన కూడా వీడియో తిన్నాను. అర్థమైనా? మీ నాయనకు ఒక ఫోన్ చేసి ఇవన్నీ సంగతులు బయటపడుతున్నాయి. మీ డాడీ కూడా ఎక్కువ మీ సంగతి అంతా. మీ నాయనే కళ్ళ నీళ్ళు తల్లిదండ్రులు మాట వినుకున్నావు. తల్లిదండ్రులు మాట నువ్వు బిడ్డ చేసుకుని ఏం చూపవుతుంది. నీకు వయసు నెత్తిమీ ఉంది, ఏం అర్థమవుతుంది. తల్లి కావాలి, పిల్ల కావాలి, బిడ్డ కావాలి, తల్లి కావాలి అన్నీ అనుకుంటావు. అనేది పద్ధతి కాదు. రేపు సమాజం హర్షించదు. నీకు మీ ఆయనకు ఇజ్జత్ ఉంది, మీ ఆయన సమాజాన్ని పెరుగుతావు. నువ్వు మీ ఆయనకు ఇజ్జత్ పెరుగుతున్నావు. తల్లిదండ్రుల పేరు నిలబెట్టి ఎవరు చెప్పు? కొడుకులు కదా, కొడుకులు నిలబెట్టడానికి ఎవరైనా బయట నిలబడతాం. మనమే నిలబెడతాడు పిల్లలు. మరి ఇంకే పిల్లలు ఇటు చేస్తే ఇంట్లో పిల్లలే పెద్దలతో చేస్తే తల్లిదండ్రులు ఏం కావాలి? సావాలన్నా మీ నాయన మాట్లాడు, అరే మీ అన్న మాట్లాడు. ఈసో దాంట్లో మాత్రం మంచిది. ఇంట్లో ఇలా కంతు పెడతాం, ఈసో మెడలు పెడతాను. ఇట్లాంటివి నువ్వు అన్ని చేపించి ఇట్లాంటివి చేపిస్తావు. ఇట్లాంటి నువ్వు ఎంత అంటే అంత చేపిస్తావు. ఇట్లాంటి తీసుకుంటా అన్ని అవి ఎన్నో ఎక్కడో అన్నా. నువ్వు పిల్లల ఫీజులు ఎక్కడ చూడాలి అన్నీ తెలుసా? నాకు కళ్ళు తెప్పించావు. నీ కళ్ళు తెప్పించి కాదు, ఆమె కళ్ళు మంచి వజ్రాల దగ్గర ఆ కళ్ళ బారి నుంచి ఇన్ని కాపాడుతుంది. అంతే. నేను తెప్పించి పీకే బారైనా కానీ నా మాట అర్థం చేసుకుని నువ్వు ఈసొంటి ఆంటీలు ఆంటీలు ఈసొంటి కూరగాయలు చిచ్చలు వేస్తావు. నీ భర్త అవుతాను, నీ గత్త నీ కాక అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆ జుట్టు నీ నేను చెప్పొద్దు. నువ్వు ఈసొంటి మొత్తం నేను టెంప్ట్ చేస్తాను. టెంప్ట్ చేసేసి క్యాంటీన్ చేసేసి హ్యాండిల్ పెట్టుకొని అవుతావు. ఇలా మింగిల్ అవుతావు. నువ్వు ఈసొంటి కుద్ద బొమ్మలేమో ఇట్లా రెడీ అవుతావు. రెడీ కావాలి, నీకు ఏదంతా ఇస్తారు. చాలా లాస్ అయిపోయినా. నువ్వేం చూడకమ్మా అమ్మ, నువ్వు ఆయన ఏం చూడాల్సిన అవసరం లేదు. నన్ను ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నీకేం లేదు, అవసరం లేదా? అవసరం ఎందుకు? ఉన్న అవసరం చూపించేసావు. వాళ్ళు పొట్టు చేసావు, పాలుగా చేసావు. ఇంకేం అవసరం నీకు? ఇప్పుడు మొబైల్ అక్కడ రెడీ ఈ ఏది నీకు ఈ అవసరం అవసరం. నీ పరిస్థితి ఏమో ఇళ్ళ మొబైల్ తీసుకోవాలని, నీ పరిస్థితి ఏమో ఇళ్ళ మొబైల్ తీసుకోవాలని అర్థమైందా? మన పరిస్థితి అది. వ్యూవర్స్ ఏం లేదు, వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మన టాస్క్ ఇచ్చింది. ఆమె ఈవిడ అన్న బక్రాయి. మన అంజనీ దాస్ టీం ఎంక్వైరీ చేస్తే బక్రాయి ఎవరు తెలిసింది? ఈమె కాదు, ఈయన అయ్యిండు. ఇలా పేరెంట్స్ కూడా కలిసాం మనం. అంజనీ దాస్ ఇలా పేరెంట్స్ కూడా కలిసింది. కలిస్తే మాట్లాడే విషయం ఏం తెలుసా? ఉన్న పైసలు తీసుకొచ్చి ఈమె పెట్టి ఇప్పుడు తులిపించుకోనికి ఇది ఒక స్కామ్ ఉంటుంది. ఆయన టెంప్ట్ అవుతుంది, ఈమె కమిట్ అయింది. ఆయన టెంప్ట్ అవుతుంది, ఈమె కమిట్ అయింది. తర్వాత ఏమైంది? ఆగమైంది సంసారం. మనం దయచేసి చెప్తాం వ్యూవర్స్. నీకెందుకు ఖరాబ్ అవుతాం? నీకెందుకు ఖరాబ్ అవుతామా? నీకెందుకు ఖరాబ్ అవుతాము? నీకేం అవసరం అయితే నీకేం అవసరం? నీ మాయ మాటలు చెప్పి గుంజుకున్నావు. నేను పిచ్చోడమా? నువ్వు ఇన్ని వీడియో చూస్తున్నావా? నువ్వు పిచ్చోడమా? ఎవరో చెప్పిందా? ఫోన్ చేయాలి, నేను ఏం చెప్తాను అంత అంటున్నావు. నువ్వు ఏం చెప్తావు? గొర్రెలకు నమ్మి యాళ్ళకు గొర్రె అంటున్నావు. నేను నమ్ముతాడు, ఎందుకు నమ్మను? నమ్ముతాడు, అమ్మేశావు. ఆగమ్మా వరకు యువర్స్ ఈ పరిస్థితి. నాకు ఎలాగని బయటపడి అన్న బయటనే వాళ్ళు బయట నేను బయట పడేనికే నేను కెమెరా పెట్టినవాడ. వ్యూవర్స్ ఉన్న పైసలు తీసుకోవాలి. ఈయన అవతారం ఈ అవతారం చూస్తే మన సినిమా మొత్తం అర్థమైపోయింది. ఈయన ఆయన పైసలు ఇస్తారు, ఈయన ఆయన ఈయన టార్చర్ చేస్తారు. పైసలు ఈయన పైసలు తీసుకొచ్చి ఎవరు పెడతారు? ఈ మహాతల్లి పెడతారు. ఈ మహాతల్లి చనిపోయినాక ఈయనకి ఏం పెట్టలేడు. ఈమెకి ఎందుకు పెడతారు? ఈమెకి ఏం పెట్టలేడు. ఇల్లు బాగా మంచిగా ఉంది, సోఫా గిఫా ఆయన ఇంకే వచ్చింది, ఏం పెట్టలేదు. ఈమె ఏం పని చేయదు. ఇలా ఆయన ఏమో సూపర్వైజర్లకు 20,000 ఏమో జీతం చేస్తాడు. ఈ 1,00,000 రూపాయలు మంచి మేక వచ్చింది అన్నా, అది నేను పెట్టాను. అదే
₹1,00,000 మంచం అయితే వచ్చింది. ఇంకా మిగతా చాలా ఉన్నాయి వ్యూవర్స్ ఆలోచించుతుంది. ఎందుకంటే ఒక మొగోడు కాబట్టి బాధ్యత నాది. ఇవి కూడా నేనే కొన్నాను. అన్ని ఉన్నాడు, ఇవన్నీ కొనిపించి ఇవాళ ఇల్లు నిలబెట్టింది ఆయన. ఇల్లు ఓడుకోండి దయచేసి చెప్తున్నా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా, మన ఏరియాలో కూడా ఇసలు బకరాలు, నాశనం గొర్రెలు ఉంటారు కాబట్టి ఆ గొర్రెలు కాపాల్సిన బాధ్యత మనదే. దయచేసి చెప్తూ వ్యూవర్స్ వేరే ఉంది అని చెప్పి పాత్ర కూడా పాముతో పోయిదనుకో సర్వనాశనం అయితే మనమే. మనకని ఏజ్ ఉన్న పెద్ద పెద్దలను చూసుకుంటాం, ఆంటీలతో పోవద్దు. ఎందుకంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, సెక్స్ కైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటితే సినిమా వేరే హెల్త్ మీద పడుతుంది, పానం ఖరాబ్ అవుతుంది, HIV సోకుతుంది, ఇంకా వేరే వేరే అంటూ వ్యాధులు వస్తాయి. సెక్స్ అనేది లైఫ్ పార్ట్నర్స్ ఒక్కరితోనే చేయాలి. ఇట్లా పాగలగానికి అన్ని పైసలు వాడేసి చేస్తే పరిశాన్ అవుతారు, సంసారాలు వేరే అవుతాయి. వీలైనంత మటుకు ఈ వీడియో షేర్ చేయండి అన్న. ప్లీజ్ అన్న వీడియో డిలీట్ చేసి అన్న. నీ వీడియో డిలీట్ చేస్తే నీ ఒక్కరి జీవితం బాగుపడతాయి. కాకపోతే నీ ముఖాన్ని మాస్క్ వేసి నువ్వన్న సంగతిలో సమాజానికి గెలవకుండా నేను చేస్తాను. ఈ వీడియో టెలికాస్ట్ కావడం వల్ల నీ అసలు నాశనం బకరాలు ఇంతమంది కాదు, ఇలా ఒక్కరు బాగుపడ్డావి మాకు సంతోషం. నేను పర్లేదు కదా వీడియో వల్ల. నీ వీడియోకి నీ బ్లర్ వస్తుంది, నీ ముఖం బ్లర్ వస్తుంది. నీ పర్మిషన్ తీసుకొని వస్తుంది. అది కూడా నువ్వు చెప్పు, నీ అసలు మారాలా వద్దా? మారాలంటే వీడియో టెలికాస్ట్ కావాలి అన్న. బ్లర్రే కదా అన్న, బ్లర్ వస్తుంది, పెద్ద బ్లర్ వస్తుంది. మన కష్టాన్ని గుర్తించండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పక్కన కొట్టండి. థ్యాంక్ యూ. వీళ్ళ పని మనం చూసుకుంటాం, మన హ్యాష్ ట్యాగ్ టీం చూసుకుంటాం. థ్యాంక్ యూ.